నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఊరెత్తిస్తున్న కేకే రాజు. ఎన్నికల ప్రచారం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అడ్రస్ లేని పంచకర్లకు ఓటు వేస్తే ప్రజలకు అధోగతే. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నరసాపురం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు 3 సార్లు సీఎంగా పనిచేశారని చెప్పుకుంటారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపేనన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవటం. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మరో వంక మీ బిడ్డను చూడండి. మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ఈ 59 నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను, గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాప్ ఉచిత పంటల బీమా. మొట్టమొదటిసారిగా పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టకపోవడం ఖాయమని వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి అందిస్తుండగా చంద్రబాబు పుణ్యం అంటూ బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వారి కష్టాలు కన్నీళ్లతో కూటమి ఇంటికి వెళ్లిపోతుందని తెలిపారు. అయితే కావాలనే చంద్రబాబు కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షన్ దారుడు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోర్టు వేయాలని కోరారు. అనేక రకాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు, చితికిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి 66 లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్ల ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి, వాళ్ళని తప్పుదారి పట్టించాలి, కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా, వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు
డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి. ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మన్ను టెండర్లో మనం చూస్తా ఉన్నాం. అదే నిమ్మగడ్డ ఈరోజు ఏమంటాడు, బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి, లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు. చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈరోజు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో, ఈ పద్ధతిలో గత 4.5 సంవత్సరాల్లో పైగా గత 5 ఏళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవటం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి. ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తే దాంట్లో 2,000 బ్యాంకు పెనాల్టీ కానీ లేదు ఇనాపరేటివ్ అకౌంట్ ఛార్జెస్ ద్వారా కట్ చేస్తారు. ఎంత దుర్మార్గం అంటే నోటికొచ్చిన పెన్షన్ని, ఇంటికొచ్చే పెన్షన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు జీవీఎంసీ 43వ వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. అక్కయ్యపాలెం, నందరిగిరి, నరేంద్రనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనను అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నేను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు పూర్తి చేయడం జరిగిందని, పరిష్కరించడం జరిగిందని, ముఖ్యంగా అక్కయ్యపాలెం ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు గాను విద్యుత్ సబ్ స్టేషన్ల పునరుద్ధరణ మరియు కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పంపినటువంటి నాయకులు మన కేకే రాజమ్మ, కేకే రాజు గారు అదుగో ఇచ్చేశారు. కేకే రాజు గారికి అందరు కూడా మీ యొక్క చల్లని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డులో 43వ కార్పొరేటర్ శ్రీ పెద్దిశెట్టి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా, కోలాహలంగా ప్రజలు మంగళహారతిలో ఆశీర్వాదంతో చాలా సంతృప్తికరంగా తప్పకుండా మంచి మెజార్టీతో మేము గెలిపిస్తాం, మీరే గెలుస్తారు, మేము గెలిపిస్తాం, జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు అని ప్రజలు చల్లని ఆశీస్సులు, దీవెనలతో ఈరోజు చాలా ఉత్సాహంగా ఈరోజు ప్రచారం జరుగుతుంది. మీరు చూశారు, అడుగడుగునా కూడా మహిళల మంగళహారతులతో ఈరోజు జరుగుతుంది. దీని అందరికీ కూడా కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన పార్టీలకు అతీతంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆయన అందించిన సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి సుమారు 435 కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరూ కలగనని విధంగా సుమారు 1,450 కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఏ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీయువకులందరికీ కూడా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం కూడా చేయడం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రగా అడ్రస్ లేని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబుకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అధోగతి తప్పదని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు పంచకల్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ, అడ్రస్ లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ పెందుర్తిలో సీటు కేటాయించి గెలిపించాలని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఎలమంచి నియోజకవర్గం పంచకల్ల రమేష్ బాబు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిరోజు
పంచకర్లను అవినీతిపరుడుగా చిత్రీకరించి విమర్శలు చేసేవారన్నారు. అలాంటి వ్యక్తికి పెందుర్తిలో సీటు కేటాయించడం, అతను ఓటేసి గెలిపించాలని పెందుర్తిలో బహిరంగ సభలు పెట్టి ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు భగవాన్ జయరాం, ఉప్పిలి కనకరాజు, జేసీబీ ప్రసాద్, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్ధతుల మీద మాట్లాడటం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నారని చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఇదే రమేష్ బాబు గారు ఎవరైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడారు. ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలంట పంచకల్ రమేష్ బాబు. అంటే ఇప్పుడు 6 లక్షలు పోయి రోజుకు 6 లక్షలు పోయి 20 లక్షలు సంపాదించాలా గ్రావెల్ మీద? ఆయనే చెప్పారు హుదూదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకుంటారు. ఆయనే మాట్లాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు, మీ నీతి నిజాయితీ, మీ ఎథిక్స్ ఏంటంటున్నాడో అక్కడే క్లియర్గా కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలు ఆడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడటం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నాను సార్. నన్ను చూసి ఎందుకు భయపడతాను సార్? నేనంటున్నాను నన్ను చూసి భయపడతాను. మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోండి. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను. చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని సీఎం జగన్ నమ్మి మళ్ళీ ఆయన్నే అధికారంలోకి తీసుకొస్తారని విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య నాగరాజు, స్థానిక నాయకులు పిల్ల సత్యవతి ధర్వెన్లో వార్డులో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో కాఫీ మేనిఫెస్టోలా ఉందని, ఎవరెన్ని చెప్పినా ప్రజలంతా సీఎం గా జగన్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ల్యాండ్ యాక్ట్ జీవో అనేది చాలా మంచి విధానమని, ప్రతి వ్యక్తి వారి భూములకు సంరక్షణ కల్పించేలా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మంచి పథకం అని, కావాలనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శ్ నగర్లో మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు బాగా వస్తూ ఉన్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మా తల్లిదండ్రులు అందరూ బాగున్నారు, మేము బాగున్నాం, మాకు అందరికి ఇల్లులు ఇచ్చారు, మా పరిపాలన చాలా బాగుంది కాబట్టి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ఉన్నారు. వెళ్తా అంటే లోపల రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు సమస్య లేదు, శానిటేషన్ సమస్య లేదు. విశాఖపట్నంలో అన్ని రకాలు బాగుంది. ఇక్కడ ప్రత్యేకించి ఉషోదయ జంక్షన్ గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మంచి ఐలాండ్గా డెవలప్ చేశారు. చాలా అద్భుతంగా ఉందని అందరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో అన్ని సీట్లు కూడా మేము గెలవబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చేసేవాళ్ళకి బాధ, చేసేవాళ్ళకి మాటలు చెప్తే మాట నిలబెట్టుకోవాలనే బాధ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నైనా మాట్లాడచ్చు, తర్వాత చేయక్కర్లేదని చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. ఇంటికో జాబ్ అన్నారు, లేకపోతే 2000 నిరుద్యోగం భృతి అన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నారు, 3 సెంట్ల స్థలం. ఆడపిల్ల పుడితే 25,000 అకౌంట్లో కడతా అన్నారు. డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ అన్నారు. రైతు రుణమాఫీ అన్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే నేను విడిపిస్తాను, మీరు విడిపించుకోవద్దని చెప్పారు. ఏదన్నా ఒక్కడన్నా దీంట్లో చేశారా అడగను. మీరు ఒక్కడన్నా ఏది చేయలేదు. 1000 రూపాయలు పెన్షన్ మాత్రం అప్పటి నుంచి అప్పటిదాకా ఇచ్చుకొచ్చాడు అంతే. ఆ 1000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫీస్ తీసుకోవాలి. ఏమి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎన్నైనా చెప్తాడు, చెప్పడానికి చేస్తే కదా రేపు అమలు చేయాలని భయం కానీ, ఒక కట్టుబాటు కానీ ఉంటే అతనికి హామీలు ఇవ్వాలంటే బాధ. ఇవాళ 3 సిలిండర్లు ఇస్తానన్నాడు, లేదా బస్సు ఫ్రీగా ఇస్తాడు. బస్సు ఆడు ఫ్రీగా ఇస్తే ఎవడెక్కుతాడండి? ఏం పని పడలేదా? ఫ్రీగా ఇచ్చాడని బస్సు ఎక్కాలి అందరూ వెళ్ళి. ఆ బస్ టికెట్ కొనుక్కోలేరా చెప్పండి? డబ్బులు లేవు ఎవరి దగ్గర. సో ఇలాంటి చీప్ ట్రిక్కులన్నీ పెట్టి ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని అనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు.
ఏదైతే మాట మీద ఉన్నారో 99% విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేసిన తనకు ప్రజా మద్దతు కావాలని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. పిలిస్తే పలికే వ్యక్తినని, కష్టసుఖాలు ఒక కుటుంబం సభ్యునిగా ఉంటానన్నారు. ఎన్ఏడి వైసీపీ పార్టీ కార్యాలయంలో 57వ వార్డు వైసీపీ నాయకులు మణిప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న యువత వార్డు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కలిసి పనిచేద్దామని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమయం వృధా చేయకుండా ఓటర్ వద్దకు వెళ్లి ఓటు బ్యాంక్ సాధించే ప్రయత్నం చేయాలని కోరారు. పార్టీ విజయానికి కృషి చేసే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తనకు విజయం చేకూర్చాలని కోరారు. అంతకుముందు 57వ వార్డుకు చెందిన ఇతర పార్టీ తీర్థం పుచ్చుకున్న యువతను ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ఎత్తున జాయినింగ్స్ జరిగాయి. మరి మణిప్రసాద్ అని జనసేన నుంచి కంటెస్ట్ చేసిన కార్పొరేటర్ క్యాండిడేట్, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు యూత్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. 50 మంది పైనే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే దీనిలో కొత్త న్యూ ఓటర్స్ కూడా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పాలనుకుంటే ఈరోజు న్యూ ఓటర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి హయ్యెస్ట్ సంక్షేమం ఇచ్చారంటే ఈరోజు న్యూ ఓటర్స్కి. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాలు ఏముంటుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మఒడి అవనాయండి, అలాగే నాడు నేడు పెట్టి స్కూల్స్ డెవలప్మెంట్ అవనాయండి, అనేక సంక్షేమ పథకాలు హయ్యెస్ట్ సంక్షేమం అన్నది యూత్కే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఓటేస్తున్నారో వాళ్ళే హయ్యెస్ట్ బెనిఫిషియర్స్. సో వీళ్ళందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే అందుకనే ఈరోజు యూత్ అందరూ కూడా 57 వార్డు నుంచి అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఒకటే అడుగుతున్నాను, ఈ కూటమిలోంచి నా ఫోటో ఉండకూడదు మేనిఫెస్టోలోనే. కూటమిలో ఒక వ్యక్తి, అది మన ప్రధానమంత్రి, ఎందుకు 14లో ఆయన ఫోటో ఉన్నది మేనిఫెస్టోలో, మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళ 3 ఫోటోలు ఉన్నాయి. ఈరోజు ఎందుకు లేదు, ఇద్దరితోనే వచ్చింది బయటికి. కారణం ఏంటి? ఈరోజు 14లో బూటకమే అది. అదేవిధంగా అసలు ఈరోజు ఆ మేనిఫెస్టో చూస్తే ఈరోజు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివినోడు అయినా ఎవడైనా చెప్తాడు, ఏరే బాబు అది బూతురా బాబు అని, అది మేనిఫెస్టో అవ్వదు అని. ఈరోజు వియత్నాం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని రకరకాలుగా చెప్పిన వ్యక్తి ఈ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే, కొత్తగా పెట్టిన మేనిఫెస్టో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నవరత్నాలు, ఈ కొత్తగా పెట్టిన దాని మీద 4 ఇంతలు 5 ఇంతలు ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది. ఈరోజు అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? అది సాధ్యం కాదన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇవన్నీ 14 సంవత్సరాల క్రితం నుంచి ముఖ్యమంత్రి చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఎన్నాళ్ళు ఎందుకు పెట్టలేకపోయాడు? ఈయన చూసి కాపీ కొట్టి పెట్టడం ఏంటి? ఇవన్నీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వార్డు పర్యటనకు వెళ్లిన సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకే మంత్రి పదవి వస్తుందంటూ కలెక్షన్లు ప్రారంభించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. శుక్రవారం విశాఖ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని బిల్డర్లంతా భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. చాలా మంది వ్యాపారులు ఎన్నికలయ్యే వరకు ఊరి వదిలి వెళ్లిపోతాం, మళ్లీ ఎన్నికలయ్యాక వస్తామని కేవలం టీడీపీ నాయకులు బెదిరింపులే ప్రధాన కారణమని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా పాలన అందిస్తుంటే టీడీపీ నాయకులు మాత్రం దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులోకి వెళ్తున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు, బిల్డర్లు బెదిరిస్తున్నారు. నేను ఎమ్మెల్యేని అవుతున్నాను, నాకు మంత్రి పదవి వస్తుంది, మీరు 1 లక్షం ఇవ్వండి, మీరు 5 లక్షలు ఇవ్వండి, మీరు 10 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వ్యాపారస్తులు బిల్డర్లు అందరూ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనేది ఎమ్మెల్యే అవ్వకముందే, మంత్రి అవ్వకముందే మమ్మల్ని డబ్బులు గుంజుతూ ఉన్నాడు. ఆనంద్ గారు ఏదున్నా తన సాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆనంద్ గారికి గణబాబుకి ఇది తేడా అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మాకు ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం, మళ్ళీ 14వ తారీఖున 15వ తారీఖు మళ్ళీ ఊర్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. స్థానిక వ్యాపారస్తులు కానీ స్థానిక బిల్డర్లు కానీ. మరి ఈ విధంగా మంచి పద్ధతి కాదు. వాటర్ లేవనే ఉంటే మనగా ఈ రోడ్డు వేస్తాం, ఈ కాలువలు వేస్తాం, ఈ బిల్డింగ్లు కట్టాం, మీకు ఈ పార్కులు కట్టాం. ఈరోజు మా వార్డు ఉంది, 19 పార్కులు నిర్మించాం, 25 కోట్ల రూపాయలతో రోడ్స్, డ్రైన్స్, సచివాలయం బిల్డింగ్లు కట్టించాం. మా వార్డులో 18,000 మంది ఓటర్లు ఉంటే 13,000 మందికి 35 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం. మరి ప్రతి వార్డులో ఇలా చేసుకుంటూ వెళ్ళాం. మేము అభివృద్ధి చేస్తాం, మాకు ఓటు వేయండి అన్నప్పుడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. రేపు ఆనంద్ గారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆనంద్ గారు బెస్తా, గణబాబు బెస్ట్ అంటే ఆడారు ఆనంద్ కుమార్ గారు. మరి ప్రాంతం
ఏ ప్రాంతంలో అయినా సరే ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి ఇక్కడే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ, ఆంధ్రాలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమం చేస్తూ విశాఖ డైరీ చైర్మన్గా తులసిరావు గారి కొడుగ్గా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతోమంది వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రైతులందరికీ కూడా మాకు మంచి నాయకత్వం వహిస్తున్న ఆనంద్ గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో వెస్ట్ కాన్స్టిట్యున్సీ బెస్ట్ ఎమ్మెల్యేగా 14 వార్డుల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారికి మరి ఇక్కడ ఆఖరి రోజులు మరి ఇలాగ భయప్రాంతాలకు గురి చేయడం వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉత్తరాంధ్ర గౌడ సంఘం నాయకులు రాజు గౌడ్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగానే రాజుగౌడ్ మాట్లాడుతూ 39వ వార్డు అధ్యక్షుడు దానయ్య, జనసేన అధ్యక్షుడు చిన్నారావుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేశామని, అదేవిధంగా ఈ ఎన్నికల్లో వంశకృష్ణ శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం వస్తున్న సందర్భంగా 39వ వార్డు నుంచి టీడీపీ అధ్యక్షులు దానయ్య గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు చిన్నారావు గారు, అదేవిధంగా బీజేపీ వార్డు అధ్యక్షులు సోరాడు రాజు గారు మరియు ప్రణీత్ మరియు శెట్టిబల్జీ సంఘాలు పోలవరం శ్రీనివాసరావు, రాజు తదితరుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి ఘన స్వాగతం పలకడానికి మేమందరం ర్యాలీగా ఇక్కడి నుంచి వెళ్తున్నాం. గత దశాబ్ద కాలంగా దక్షిణ నియోజకవర్గాన్ని గత ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదు. దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. జనసేన టీడీపీ కూటమి వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. ఈ పేదరికం పోవాలంటే బాబు రావాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మేమందరం భారీ మెజారిటీతో గెలిపించబోతున్నాం. అదేవిధంగా అన్ని కులాలు, బీసీ కులాలు, వాడబల్జీలు కానీ, జాలార్లు కానీ, ఏతయ్య శెట్టిబల్జీలు కానీ అందరూ కూడా ముస్లిం సోదరులు మేమందరం కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వెన్నంటే ఉండి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం. ఇదే మా ఛాలెంజ్. నుంచి 50,000 మెజారిటీ గ్యారంటీగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి కోసం స్వచ్ఛందంగా వీధి నుంచి, వాడల నుంచి మహిళలు, యువత, ముస్లింస్, వృద్ధులు అందరూ వస్తున్నారు. మినిమం 20,000 నుంచి 50,000 మెజారిటీ గ్యారంటీ సార్. వంశీకృష్ణ గారికి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిందని చాలా మంది చెబుతున్నారు. ఒక్కసారి అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటి? వంశీకృష్ణ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, పేద ప్రజల కోసం ఉండే వ్యక్తి. ఈ రోజు తన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల నుంచి గెలుపొందాలని వచ్చాడు కాబట్టి ఈరోజు వంశీకృష్ణకి అంత క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈ రోజు సభ పెట్టి ఎంతలా చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా చైతన్యవంతులు చేయొచ్చు? ఫుల్ ఆల్రెడీ దక్షిణ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి కంచుకోట. ఈరోజు వారు వస్తున్నారంటే ఈరోజు మెజారిటీ కోసమే రావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే 50,000 మెజారిటీ సాధిస్తాం. ఈ కంచుకోటని, ఇది జనసేన కంచుకోట. వైసీపీని ఏ విధంగా ఎదుర్కొని ఎంత మెజారిటీ తోటి మరి రూలింగ్ చేయొచ్చు, ఎన్ని సీట్లతోటి? సీట్లు కూడా సార్ ఈరోజు 10 నుంచి 20 సీట్ల కంటే వైసీపీకి వచ్చే అవకాశం లేదు. మేము 160 సీట్లు పైచిలకే వస్తాయని మేము భావిస్తున్నాం. వైసీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో కృష్ణ మహేష్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అంటే మహానటుడు కృష్ణ గుర్తొస్తారన్నారు. వైసీపీకి మద్దతుగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి మీకు 5 ఏళ్లు సేవ చేసే వాసుపల్లి గణేష్ కుమార్ ని తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే అంతర్జాతీయంగా విశాఖ వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయన్నారు. 2 సార్లు గెలుపునకు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఎంతో తోడ్పాటు అందించారన్నారు. తాను నేల టికెట్స్ తోనే కృష్ణ సినిమాలు అన్ని చూశానన్నారు. తాను ఫ్యాన్స్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం, ప్రాంతం సంపూర్ణ అభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారంటే కృష్ణ కానీ 10 సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినే మోస్తా ఉన్నాడు కానీ సొంత పార్టీని పటిష్టం చేసి
175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం ఎన్నడూ రప్పించుకోలేకపోతాం. కేవలం అయా దాక్షిణ్యాల మీద అలాంటి డిఫెన్స్ నుండి వచ్చిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుడిగా గుర్తించి, ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియోజకవర్గం ఎగిరిస్తే, మరి నువ్వేమో కనీసం తోటి మత్స్యకారిని ఎవరైనా సరే నిలిచిపెట్టవలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో మచిలీపట్నం నుండి వలస వచ్చే విశాఖపట్నంకి వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు. ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం. విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే, ఐకాన్ ఎవరంటే, యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారుగా మనం భావించవచ్చన్నమాట. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. ఒక్క పని చేసినది అది తప్పు అని చెప్పి నిరూపణ చేయి. ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్, బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దెమ్. వాడు నిరూపించడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉన్నాయా నీ దగ్గర? ఒక్క దగ్గరైనా సరే చూపించగలిగా? విశాఖ అభివృద్ధిపై మాట్లాడకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గతంలో గాజువాకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు తగిన స్థాయిలో బుద్ధి చెప్పినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ప్రతి ఒక్కరికి తోక తీస్తానిక తోలు తీస్తానని మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ తన మాట తీరు మార్చుకోవాలన్నారు. సినిమాలో స్క్రిప్ట్ రాసి డూబుల్ పెట్టి చేసినంత కాదండి ఈరోజు ఆ మాటలు మాట్లాడడం. ఎర్రోలంగా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు. ఒకసారి ఇక్కడికి వచ్చి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు, పంపించారు. ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాలి, ఆ విధంగా మాట్లాడాలి. కానీ ఈమె తొక్క తీసేస్తాను, తోలు తీసేస్తానంటే ఎవ్వరు కూడా మీరు గాజులు దొడుక్కొని లేరు. ఆయన ప్రజల పక్క మాట్లాడడం బెటర్. కానీ ఏ మీటింగ్ చూసినా కూడా ఆడిని తోలు తీసేస్తాను, ఈ డ్రాయర్ ఇప్పేస్తాను, ఆడి షర్ట్ తీసేస్తాను, ఆడిని పొడి చేస్తాను, ఆడి చూపుతో కొట్టేస్తాను, ఇవే చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి, ఆయన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా పరంగా. ఆ ప్రేమించే వ్యక్తులు నేను ఒకడిని. సినిమా పరంగా నేను చాలా పవన్ కళ్యాణ్ మూవీస్ ఏది మిస్ అవ్వను. నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను నేను. కానీ మరి ఇటువంటి వ్యాఖ్యలు మటుకు అది కరెక్ట్ కాదని నా భావన. అది ఆయన మార్చుకుంటే నిజంగా ఆయన స్థాయి ఇంకా చాలా ఎక్కువ. మత్స్యకారులకు సీట్ ఇవ్వని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం ఎందుకు పనికిరాదని, సార్వత్రిక ఎన్నికల్లో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే తమ ధ్యేయమని ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి నాయకులు వైసీపీ నేత మూగి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు తక్కువ గనక ఉన్న నాయకులను గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం మత్స్యకారులపై చేశారని, నిజంగా ప్రేమ ఉంటే తమ కమ్యూనిటీకి ఎందుకు సీట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు ఖాయమని, వంశకృష్ణ శ్రీనివాస్ ఓటమి ఖాయమని జోస్యాన్ చెప్పారు. మహిళా నాయకురాలు గరికిన గౌరీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గొప్ప మాటలు మాట్లాడారని, అయితే ఒక్క మత్స్యకారునికి కూడా సీట్ ఎందుకు ఇవ్వలేదో అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు గరికిన గౌరీ, సైకం రాజశేఖర్, వాసు, రామచంద్రరావు, చిన్నారావులు పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో 205 గ్రామాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే టిక్కెట్లే తక్కువ. అందులో అగ్రపీఠంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి, మరీ ముఖ్యంగా వాడబలిజ, జాలారి, అగ్నికుల క్షత్రియులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపిస్తున్నది ఏంటంటే, మన జాతిలో ఇచ్చినటువంటి టిక్కెట్లే తక్కువ. కాబట్టి వారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ, పలాసలో కానీ సిద్దిర్ అప్పలరాజు గారికి మరియు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి భారీ అఖండ మెజారిటీతో మత్స్యకారులు, మత్స్యకార ఇతర జాతులు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం.
మత్స్యకారులకు అండగా ఉండేది, అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా విజయానికి అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం. నిన్ననే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓకదంపుడు ప్రసంగాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్ర నాకు ఆట నేర్పించింది, పాట నేర్పించింది, ఉత్తరాంధ్ర నాకు జీవితాన్ని నేర్పించింది, మత్స్యకారుడు లేని ఉత్తర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. పొత్తులతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. వైసీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఊరెత్తిస్తున్న కేకే రాజు. ఎన్నికల ప్రచారం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అడ్రస్ లేని పంచకర్లకు ఓటు వేస్తే ప్రజలకు అధోగతే. పెందుర్తి ఎమ్మెల్యే దీప్ రాజ్. ఇవి రోజుటి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.